ప్రైజ్ గాడ్. సో ఈ 111వ కీర్తన మెయిన్ మోటివ్ వచ్చేసి ఆరాధన ఎట్లా చేయాలి, దేవుని నామం ఎట్లా మహిమపరచాలి. ఆయన 3వ అధ్యాయంలో యథార్థవంతుల సభలో ఆయన నామాన్ని మహిమపరచని ఉండేదా. ఫస్ట్ వర్డ్ యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు స్తుతులు చెల్లించాను. యథార్థవంతుల సభ అంటే మీ ఆలోచనలు ఎట్లా, ఏం గుర్తుకొస్తుంది యథార్థవంతుల సభ అంటే? అంటే మీ థాట్ ప్రాసెస్ లో యథార్థవంతులు ఎవరు వస్తారు? అంటే ఏం తప్పు చేయకుండా వాళ్ళు అంతే. సో బేసికలీ యథార్థవంతులు అంటే దేవుని తెలియని వాళ్ళు ఒకవేళ ఉన్నారనుకో, వాళ్ళు నార్మలీ ఏం ఎక్కువ మాట్లాడరు, ఓన్లీ వాళ్ళదే మాట్లాడతారు. వాళ్ళ మధ్యలో కూడా దేవుని మనం ఆరాధించాలి. అంటే యథార్థవంతులు ఎట్లా అంటారు అంటే మోస్ట్లీ లోకం ఆస్పెక్ట్లో చూస్తే నాకు అన్నీ తెలుసు, వి లివ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్, ఐ నో ఎవ్రీథింగ్. వాళ్ళ మధ్యలో కూడా సమాజంలో మధ్యలో కూడా మనం దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎందుకంటే దేవుని ఎరిగిన మనకు తెలుసు, మన శక్తి, మన సామర్థ్యం మనకు తెలుసు. ఏ మనిషి కూడా దేవునికి సాటి రాడు. ఆమెన్. సో అక్కడ దేవుని నామం మహిమపరచాలి. ఆమెన్. సో మనం ఎన్నోసార్లు మనం నార్మల్గా మన శక్తిని మనం నాకు తెలిసిపోతుంది, నాకు నా నాలెడ్జ్ సరిపోతుంది అనుకుంటాం నార్మల్లీ కదా. కానీ మనం ఒకవేళ అప్పుడు మనం తగ్గించుకొని మనం దేవుని ప్రభావం నాది కాదు కానీ నీ కార్యంలో మహిమ ప్రభావం గలవని మనం దేవునికి రిమైండ్ చేస్తే ఆయన గ్లోరీ మనం చూస్తాం. ఆమెన్. సో 4వ అధ్యాయం, ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థం సూచనను నియమించి ఉన్నాడు. అండ్ యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆమె మనం ఎన్నోసార్లు నార్మల్గా డబ్బులు లేని స్థితి ఉంటుంది, ఇల్లు లేని స్థితి, ఎన్నో డెప్స్లు ఉంటాం మనం బేసికల్. అయినప్పటికీ మనం దేవుని ఆశ్రయించుకొని దేవుడే ఆయననే ఆధారం చేసుకొని ఆయన భయభక్తులు కలిగి ఏ తప్పు పని పోకుండా ఉంటే ఆయనే మనం పోయిస్తాడు. ఆమె చాలాసార్లు మనకి ఎన్నో ఉన్నా కానీ ఎన్నో మనకి రిసోర్స్ ఉన్నా కానీ స్టిల్ we ask for the things or we will do the things that not aligned with God's. Okay? In మన వర్క్ ప్లేస్లోనైనా మన ఎవరు చూడని పరిస్థితుల్లోనైనా అంటారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా జ్ఞానమునకు మూలం కదా. సో అది లాస్ట్ వర్డ్ కనెక్ట్ అయింది. సో మనకేం లేకపోయినా ఆయనందు భయభక్తులు ఉంటే ఆయన్నే చూసుకుంటాడు. ఆయన్నే ఆహారం ప్రొవైడ్ చేస్తాడు. ఆమె. సో ఈ 111వ కీర్తనలో మేజర్ మోటివ్ వచ్చేసి పూర్ణ హృదయంతో ఆరాధించాలి. పూర్ణ హృదయంతో. ఆమె ఏమున్నా లేకపోయినా పూర్ణ హృదయంతో సమాజంలో యథార్థవంతుల సభలో, మన వర్క్ ప్లేస్లలో, మన రూమ్లో ఎవరున్నా ఏమన్నా కళ్ళు మూసుకొని పాడేస్తూ ఉండాలి పాట. మనకు దేవుడు మనకు చేసిన ఉపకారం మనం తలంచుకొని మనం వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ దట్ ప్రైజ్. ఇంగ్లీష్లో నాకు అంత తెలుగు పాటిస్తుంది. ఇంగ్లీష్లో సాంగ్ ఉంటుంది, ఇట్స్ యువర్ బ్రెత్ ఇన్ మై లంగ్స్ సో ఐ పోర్ అవుట్ ద ప్రైజ్. సో యాక్చువల్లీ మనము ఆలోచిస్తే మనిషి భూమి మీద చేయబడిన రీజనే దేవుని ఆరాధించడానికి. ఆమె దేవుడు భూమి ఆకాశము సమస్తము మన కోసం చేసిండు, మనల్ని దేవుని కోసం చేసిండు. ఆమె. సో ఆయనకి ఆ భూమి ఆకాశం నుంచి వచ్చే మహిమ
ఇట్స్ నాట్ ఎనఫ్. వాట్ ఆల్ హీ వాంట్, ఆయనకు కావాల్సినంత మన నుంచి. యెహోవా నామము సమాజంలో రైజ్ చేయబడాలి. ఆమేన్. సో దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. ఆమేన్. హల్లెలూయా. సో దిస్ ఇస్ జస్ట్ లైక్ అన్ ఆస్పెక్ట్ అంతే. ఒక వర్షిప్లో ఒక స్టైల్ ఇది. 111 Psalms is like an aspect of worshiping God. సో అందరు ఆరాధిస్తారు, కానీ కీపింగ్ దీస్ థాట్స్ ఇన్ అవర్ మైండ్ అండ్ వర్షిపింగ్ విల్ హిట్ డిఫరెంట్. ఆమేన్. సో కీపింగ్ worship God wholeheartedly and fear him, and that will give you the wisdom. ఆయన ఎందుకు భయభక్తులు ఉండ జ్ఞానమునకు మూలం. ఇది యాక్చువల్లీ మా స్కూల్ మోటివ్ ఇది. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. మా స్కూల్ బుక్స్లో బెల్ టై ఎక్కడ. సో యాక్చువల్లీ సో ఎన్నోసార్లు వర్క్ ప్లేసెస్లో వర్క్ చూడారంటే అంటే ఏమైనా చేయొచ్చు, ఏమన్నా చేయాలంటే చేయొచ్చు. బట్ గాడ్ దేవుడు లోపల ఇస్తాడు ఒక హింట్, ఆయన గద్దింపిస్తాడు. అప్పుడు మన దేవునికి లోపడాలి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత నేను ఆ పని చేయలే, ఓకే అయిపోయిన వెనకాలకి వెళ్ళిపోయినా. తర్వాత ఎవరో ఆ పని చేసినారు, దెన్ వాళ్ళకి పట్టుబట్టారు. సో దేవుడు మనకి అలాంటి విషయంలో గద్దింపిస్తాడు, మనం దానికి లోపడాలి. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలం. లాస్ట్ ఆయన నామం పరిశుద్ధమైనది. యెహోవా యందలి భయము జ్ఞాపకమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించువారు మంచి వివేకము గలవారంట. మంచి, సో విజ్డమ్ లో కూడా దిస్ గుడ్ అండ్ బ్యాడ్. ద విజ్డమ్, సో ఇట్ టాక్స్ అబౌట్ విజ్డమ్ ఆల్సో. ఆ టైంలో మనం ఆయన మాటకి మనం భయభక్తులు కలిగి ఉంటే విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. హల్లెలూయా. మంచి షార్ట్ ఒక కీర్తన వివరణ చూసినాము. దేవుణ్ణి ఎలాగా ఆరాధింపాలని, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అనేకుల్ని ఇలాగా ప్రభు వాడుకుంటారు ఈ సంఘంలో. హల్లెలూయా. మనం ఈ కీర్తన వివరింపు ఎందుకు ఇస్తున్నామంటే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిలబడి ఏదో మేము మాత్రమే, కొంతమంది మాత్రమే దేవుని వాక్యాన్ని పంచాలని కాదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, లోకానికి వెళ్ళి శిష్యులతో ప్రతి ఒక్కరిని నాకు శిష్యులుగా చేయండి అని చెప్పారు. మనం అందరం కూడా దేవుణ్ణి మహిమపరచాలి. ఎక్కడన్నా వాడుకుంటాడు ప్రభు మనం. సో అందుకు మనము ఇది సిద్ధపడే స్థలం అన్నమాట, అంతే. హల్లెలూయా. ప్రభు నామ మహిమపడును గాక. మరి ఇప్పుడు కూడా కొన్ని కార్యాల కొరకు మనము ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సహోదరుడు సునీల్ గారు ముందరకు వచ్చి, మరి మన దేశం కొరకు ప్రత్యేకంగా మన దేశంలో జరుగుతున్న కార్యాల కొరకు, అదేలాగున మన రాష్ట్రాల కొరకు, మరి ఇంకా అనేకులు రక్షణ పొందలేదు, మరి ఆయన రాకడి, ఆయన మరి త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడకు ప్రతి ఒక్కరు సిద్ధపడాలని, నరకానికి ఎవరు వెళ్ళకూడదని, మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి పేరు చెప్పి మీరు ప్రార్థించండి. ఆయన మన ప్రార్థనని వినే దేవుడు. అది మాత్రం కాదు, మన కువైట్ దేశం కొరకు ఇక్కడ కూడా చాలామంది కూడా క్రైస్తవులై ఉండి దేవుణ్ణి ఆరాధించడం లేదు. అందరు రూమ్లోనే కూర్చుని లేదంటే ఎక్కడో షికార్కి వెళ్తున్నారు. అలాంటి వారిని కూడా ప్రభు సంఘాలకి, ఈ సంఘానికనే కాదు, ఏదో ఒక సంఘానికి, ఏదో ఒక సహవాసంలోకి వారిని నడిపించాలని అటు వారి వరకు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాల్సిందిగా సహోదరులతో మనం అందరం కలిసి మరి ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన కోరికను యాడ్ చేసుకోండి. ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. ఎప్స్టైన్స్ ఫైల్ అని ఒకటి రిలీజ్ అయింది. ఎప్స్టైన్స్ ఫైల్ అని. ఈ ఎప్స్టైన్ అనేవాడు హీస్ ఇన్ యుఎస్. హీ టేక్స్ యంగ్ చిల్డ్రన్, ఒక 13-12 years గర్ల్స్, యవనస్తులను తీసుకొని హీ స్పాయిల్స్ దెమ్ ఆర్ హీ సప్లైస్ పెద్ద మినిస్టర్స్ అండ్ ఆల్ బిలియనియర్స్, బిజినెస్ మ్యాన్, హీ సప్లైస్. దాంట్లో ట్రంప్ పేరుంది, బిల్ గేట్స్ పేరుంది. సో దిస్ ఫైల్ ఇస్ బీన్ రిలీజ్డ్. long time it has been happening, but
ఇప్పుడు ఎందుకు ఇది వైరల్ అయిందంటే ఇట్ has changed from exploitation of children to exploitation చేసి పిల్లలను కట్ చేసి దే ఈట్ దట్ మాంసంను తింటారంట. దే ఈట్ దట్ ఫ్లెష్ ఆఫ్ యంగ్ విమెన్స్ అండ్ దే డ్రింక్ ద బ్లడ్. ఆ రక్తం అని తాగుతారంట. ఇదన్నీ వీ హ్యావ్ సీన్ ఓన్లీ ఇన్ మూవీస్ కదా, బట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక 15-20 years నుంచి ఇట్ ఇస్ జరుగుతూ ఉంది. ఎంతో పిల్లలు వ్యానిష్ అవుతూ ఉన్నారు. యుఎస్ దీంట్లో ఒక పెద్ద ఫైల్ రిలీజ్ చేసినారు. దిస్ ఇస్ వన్ నెట్వర్క్. ఇది ఇండియాలో ఉంది. ఆల్ యంగ్ చిల్డ్రన్ ఆర్ బీయింగ్ టేకన్. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, మేబీ బాయ్స్ ఆర్ గర్ల్స్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్. ఇదన్నీ వింటే దిస్ న్యూస్ ఇస్ ఆల్ షాకింగ్. ఇట్ ఇస్ షాకింగ్ అస్. మనుష్య మాంసాన్ని తినేది, రక్తం తాగేది. అండ్ ఆ ఫైల్లో ఒక పేరు ఉంది. దిస్ ఫైల్ ఇస్ కాల్డ్ అస్ బాల్ ఫైల్. అంటే ఈ బాల్ ఆరాధన ఉంది చూడండి. సో డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఎలైజా, బయలుదేవు. ఓకే, ఈ బాల్ వర్షిప్ అంటారు. అది ఐడల్ వర్షిప్. దే ఆల్సో మాంసం అని ఇచ్చేది. దే విల్ సాక్రిఫైస్ ద యంగ్ చిల్డ్రన్. ఓకే, నరబలిస్తారు. ఓకే, సో భయంగా ఉంది ఇదన్నీ వింటే. సో వీ హ్యావ్ టు హ్యావ్ బర్డన్. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మన ఇంట్లో పిల్లలు ఉన్నారు. దర్ ఆర్ యంగ్ చిల్డ్రన్ అరౌండ్ అస్. దిస్ వన్ వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్స్ ప్రొటెక్షన్. Amen? ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే కాదు. నోబడీ కెన్ ప్రొటెక్ట్ అస్. హూ కెన్ ప్రొటెక్ట్? Amen. ఇట్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందరూ భారంతో ప్రార్థన చేయాలి మన పిల్లల కొరకు. ఎవ్రీ డే ఇఫ్ యు ఆర్ ఫార్, మీరు ఎక్కడ ఉంటేనో ఫోన్ చేసి ప్రార్థన చేయండి మీ పిల్లల కొరకు. హల్లెలూయా. బికాస్ మనము వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు రైజ్ అ జనరేషన్ ఫర్ గాడ్. వీ కెనాట్ లూజ్ దెమ్. హల్లెలూయా. అది ఇర్రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో మనం ప్రార్థన చేయాలా మన పిల్లల కొరకు, ప్రొటెక్షన్ కొరకు. యు ఆర్ ఓన్లీ పేరెంట్స్ అట్ హోమ్, బట్ అవుట్ సైడ్ ఎవరు చూసుకునేది? హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్? సో అందరూ ప్రార్థన చేయాలా. దిస్ ఇస్ టెంప్టింగ్ మీ, ఇరిటేటింగ్ మీ అండ్ ఇట్స్ బర్డనింగ్ మీ. అందుకే ప్రార్థన చేసేవారు వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరు కూర్చున్నో లేదంటే మరి మోకాలున్నో మనం ప్రార్థన చేద్దాం. సో కలిసి మనం ప్రార్థన అలాగే మోకరిస్తూ ప్రార్థన చేద్దాం. స్తుతులు చెప్తున్నాను. నేను ప్రార్థన